రైట్. సో ఎంతమందికి ఈ క్వశ్చన్ ఇంకా ఇంకా మదిలో మెదులుతుంది ఏమని అంటే, లాస్ట్ వారం కూడా మనం మాట్లాడాం. ఏమని అంటే, ఇన్ని రోజుల సంది నేను మందిరంకి వస్తున్నప్పటికీ నాకు ఏం దేవుడు మాట్లాడట్లే, నా గమ్యం ఏం అర్థం కావట్లే, నేను సాధించాల్సింది ఏం అర్థం కావట్లే. హల్లెలూయా. ఎంతమందికి? రైట్. ఆదికాండం 'దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి' అని ఎంతమందికి ఉంది? అందరికీ ఉందా? వావ్. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించాడు, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది. ఫస్ట్ వర్డ్స్ ఒకటి హాఫ్ వరకు చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. మళ్ళీ ఒకసారి అదే. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించెను. ఏమి అని ఉంది? ఆశీర్వదించెను. హల్లెలూయా. ఎప్పుడు ఆశీర్వదించెను? ఎప్పుడు ఆశీర్వదించుండు? అరే యార్. హల్లెలూయా, హల్లెలూయా. మనిషిని మొదట భూమి మీద ఎప్పుడైతే మొదట ఆయన స్వహస్తాలతో చేసిండో అప్పుడే ఆశీర్వదించిండంట. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆశీర్వదించు ప్రభువా అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎందుకు? ఆల్రెడీ ఆశీర్వదించిండు అనేది తెలియక. హల్లెలూయా. ఆల్రెడీ నీకు సమకూర్చబడింది అనేది తెలియక. అందుకే గత వారంలో మనం ఒక వ్యక్తి టికెట్ మనీ రెండు ఉన్నా కూడా పోయినాయి లేవు అనే భ్రమలో బతికినప్పుడు ఆయన ఎన్ని కష్టాలు అనుభవించిండా లేదా? ఇబ్బందులు పడ్డా లేదా? ఆకలి దూపు అయినాయా కాలేదా? హల్లెలూయా. ఉన్నా కూడా అవి మర్చిపోవడం వల్ల, ప్రిపేర్ అయినా సరిగ్గా జ్ఞాపకం లేకపోవడం వల్ల ఇబ్బందులు పడ్డాడు. హల్లెలూయా. మరి మనం కూడా ఇబ్బందులు ఇంకా పడుతూనే ఉన్నాము అంటే ఏంది అర్థం? హల్లెలూయా. మనము ఇంకా ఇబ్బందులు పడుతున్నాం అంటే మరి అర్థం ఏంది? ఇంకా కష్టాలు పడుతున్నాం, ఇంకా ఆశీర్వదించబడట్లేదంటే అర్థం ఏంటి? ఆయన ఆశీర్వదించాడు అని ఇంకా నమ్మకపోవడం వల్ల. హల్లెలూయా. నమ్ముట నీ వలన అయితే సమస్తము. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను దేవుడు ఆల్రెడీ ఆశీర్వదించాడు. మళ్ళీ నేను ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తే ఆయన ఆశీర్వదించాడనే మాట నీలో ఇంకా నెరవేర్చబడలేదు. హల్లెలూయా. నీకంటే మతిమరుపు ఉండొచ్చు, చాలా పనులు ఉన్నాయి, చాలా ఆలోచనలు ఉన్నాయి కాబట్టి. మరి దేవునికి? హల్లెలూయా. సో నెక్స్ట్ ఏం చేసిందంట? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. రైట్. సో మీరు ఆల్రెడీ ఆశీర్వదించబడ్డారు, ఆల్రెడీ దేవుడు ఆశీర్వదించాడు. కాకపోతే ఆశీర్వాదానికి నువ్వు ఆశీర్వదించబడ్డావు అనడానికి గుర్తులు ఏంటి అంటే ఒక్కొక్క స్టెప్పులో మీరు ఫలించడం అనేది కనబడాలి. హల్లెలూయా. సో మనం ఇంతకుముందుకు చాలాసార్లు విన్నాం, ఫలించడం అంటే ఏంటి? మీరు నోరు విప్పితేనే మీ యొక్క నోటిలో ఆయన యొక్క దహించు అగ్ని నింపబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. సో పెంతెకోస్తు దినమందు అగ్ని నాలికలు వాళ్ళపైన వాలినప్పుడు, శిష్యులపైన వాలినప్పుడు ఏమి జరిగింది? పరిశుద్ధాత్మను పొందుకున్నారు.
సరే దాని క్రియలు ఏం జరిగినాయి అనేది, మేనిఫెస్టేషన్ ఏం జరిగింది అనేది పక్కన పెడితే, ఫస్ట్ ఏం పొందుకున్నారు? మీకు జ్ఞానము గల ఆత్మ మీ మీదికి రావాలంటే మీరు నోరు విప్పాలి. హల్లెలూయా. సంతోషం గల ఆత్మ మీ మీదికి రావాలి అంటే మీరు నోరు విప్పాలి. హల్లెలూయా. ప్రాస్పారిటీ గల ఆత్మ మీ మీదికి రావాలి అంటే మీరు ఏం చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా. సో ఫలించాలి అంటే ఏం చేయాలి? ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. చాలు. హల్లెలూయా. సో నిజమైన ద్రాక్షవల్లి ఎవరు? ఎందుకు ద్రాక్షవల్లిగా మారవలసి వచ్చింది? హల్లెలూయా. ఎందుకు మారాల్సి వచ్చింది? ఆయన తీగ, తండ్రి వ్యవసాయకుడు, ఆయన ద్రాక్షవల్లిగా ఎందుకు మారాల్సి వచ్చింది? హల్లెలూయా. జెనసిస్ ఫస్ట్ చాప్టర్లో 28th వర్స్లో ఏమంది? ఆశీర్వదించబడ్డారు కాబట్టి మీరు ఫలించండి అని ఆల్రెడీ చెప్పబడింది. హల్లెలూయా. కానీ మీరు ఫలించకపోవడం వల్ల మీరు ఫలించాలంటే మీరు ద్రాక్షవల్లులు అవ్వాల్సి ఉంది. కానీ మనము ద్రాక్షవల్లులం కాలేదు కాబట్టి ఆయన ద్రాక్షవల్లిగా మారబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవునికి అంటుకొని మనం ఉండాలి అనేది మనము ఎప్పుడో గతంలోనే వదిలేయడం జరిగింది. సరే, మన తాత ముత్తాతల ఆదాం నుండా ఎక్కడో అనేది దేవుని వదిలేయడం జరిగింది. హల్లెలూయా. కనీసం మనం ఫ్రూట్ఫుల్ అవ్వడానికి అంట ఆయన ద్రాక్షవల్లిగా, ఈ వర్డ్స్ అందరికీ తెలుసు. ఏమని అంటే, మన పాపాల నిమిత్తం ఆయన ఏమైండు? శాపాల నిమిత్తం. హల్లెలూయా. మనము ధనవంతులు అవ్వడానికి, ఇప్పుడు ఫలించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను కూడా నిజమైన ద్రాక్షవల్లిని అంటుండా, నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నా. నేను కూడా అంటే ఇంకెవరో ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు. అవునా కదా? సో నేను నిజమైన ద్రాక్షవల్లిని, మనం ఎవరము? హల్లెలూయా. సో ఫలించే తీగ ఇంకెక్కువగా ఫలించడానికి ఏం చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా. పనికిరాని తీగల్ని ఎప్పుడైతే తీసివేయబడుతుందో మనం అధికంగా ఫలిస్తాం. సో మరి ఆ పనికిరాని తీగలు తీసివేయడానికి మనకు ధైర్యం కానీ మనసు కానీ వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఏదైతే పనికిరాని తీగ ఉంది అంటే, దేవునిలో బాగా గడపాలి, నేను ప్రార్థనలో ఉండాలి, పోనీ సువార్త బాగా చేయాలి, కానీ ఇంట్లో పోషణకి ఇబ్బంది అవుతుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది నీకు పనికొచ్చే తీగనా, పనికిరాని తీగనా? నువ్వు చేస్తున్న పని పనికిరాని తీగనా, పనికొచ్చేదా? చూడడానికి పనికొచ్చేది లాగానే ఉంది, కానీ మరి దేవుని పని చేయడానికి అడ్డుగా ఉంది. ఇక పోనీ నువ్వు ఇంకా 4 ప్లేస్లలో ఆశీర్వదించబడడానికి ఇల్లు వదిలి బయటికి వెళ్ళడానికి వీలు లేదు, కానీ బయటికి వెళ్తేనే ఆ అబ్రహాంని ఎట్లాగా ఆశీర్వదించిండో నిన్ను అలాగ ఆశీర్వదించాలని దేవుడు అనుకున్నాడు అనుకో. ఇప్పుడు మీకు ఏమర్థమైందని చెప్పాలి కొట్టి? హల్లెలూయా, హల్లెలూయా. సో కొన్ని ప్లేసులు అంట చెయ్యాలని ఆశ ఉన్నా చెయ్యలేకుండా ఆపుతున్న ప్రతీది అంట ఏంటి? నీలో ఉన్నటువంటి పనికిరాని తీగలు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ పనికిరాని తీగల్ని మనకై మనం తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందంట, కాకపోతే మనం వాటిని పెద్దగా చూస్తామంట.
హల్లెలూయా, హల్లెలూయా. సో థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. చాలామంది నేను ఇంకా రెగ్యులర్గా ప్రేయర్ చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, ఇంకా జాబ్ లేదు, నా సెటిల్ అవ్వలేదు, పెళ్ళి కాలే, సో అండ్ సో ఇంకా ఉంటాయి. ఎందుకు అంటే దేవునితో కేటాయించాల్సిన సమయం అంతా ఎంతైతే కేటాయిస్తారో అది నేను చాలా కేటాయిస్తున్నానే ఫీల్ అవుతున్నాను. హల్లెలూయా. దివారాత్రములు గడిపినటువంటి గొప్ప గొప్ప భక్తులు, సంవత్సరాలు దేవునితో నడిచినటువంటి భక్తులు, జీవితాంతము దేవునితో నడిచినటువంటి భక్తులు ఎంతోమంది బైబిల్లో ఉన్నారు. అవునా? ఉదాహరణ, ఆనోకున్నాడు. దేవునితో ఎన్ని రోజులు నడిచిండు? ఎన్ని రోజులు నడిచిండు? హల్లెలూయా. ఆయన మరణంను రుచి చూడనంత వరకు, దేవునితో సంచరించేంత వరకు. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే ఒక జాబ్ వచ్చేంత వరకు వస్తే చాలు, లేదా గర్భఫలం వస్తే చాలు, ఇంకేదో ఒకటి పొందుకుంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. సో అబ్రహాం ఎంతవరకు జర్నీ చేసిండు? ఆయన కూడా చనిపోయేంత వరకు దేవుని వెంబడించిండు. అందుకని ఆయనను ఈ రోజు వరకు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా మనం ఇంకా ఆయనను గుర్తు చేసుకుంటున్నాం, ఆయన పిల్లలు అనబడుతున్నాం, ఆయన వారసత్వాన్ని మనము అనుభవించే వాళ్ళుగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఫలించడానికి అన్వాంటెడ్ పనికిరాని తీగల్ని మనం తీసుకోలేక, మేజర్గా యూత్ రీల్స్ అని, ఇంకేవో షార్ట్ ఫిల్మ్స్ అని, యూట్యూబ్ మనకు తెలియకుండా తెలిసి 5 minutes ప్రే చేస్తామేమో కానీ తెలియకుండా ఎన్ని అవర్స్ మనం ఫోన్లో ఉంటాం. సమయాన్ని రికగ్నైజ్ చేయగలుగుతామా? ఎంత టైం అయిపోయిందో నీకు గుర్తుపట్టగలుగుతావా? అయ్యో ఇంత టైం అయిపోయింది ఏంది? టైం చూసుకుంటే తెలియకుండానే 1 hour 2 hours అయిపోతుంది. అవునా కాదా? కానీ ప్రే చేసినప్పుడు మాట టైం ఎంత అయింది, టైం ఎంత. అదే మనం యూట్యూబ్లో చూసేటప్పుడు రీల్స్ అవి చూసేటప్పుడు టైం ఎంత అయిందని చూడగలుగుతామా? హల్లెలూయా, హల్లెలూయా. సో ఎందుకు అలాగా జరుగుతుంది? నువ్వు ఫలించేవాడిగా ఉండాల్సిన సమయం అంతా ఎక్కడ నీ యొక్క సమయం వృధా అవుతుంది. నీకు అన్వాంటెడ్గా ఉన్నటువంటి తీగలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిపైనంట నీ యొక్క ఫోకస్, నీ యొక్క సమయం అనేది కేటాయించబడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ క్రమంలో దేవునితో జర్నీ చేస్తున్నారు. ఆ ఫలించని తీగల్ని కూడా తెంచివేయకుండా కంటిన్యూ చేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే, ఏం దేవుడో ఏమో నా నుండి ఏమీ ఆశీర్వాదం నాకు ఇవ్వట్లే, నాకేమీ ఫలాలు ఇవ్వట్లే, గర్భఫలం ఇవ్వట్లే, అప్పులు తీరట్లే. సో దేవుడిని దూషించేలాగా నొచ్చుకొని మరి పక్కకు జరుగుతాం. హల్లెలూయా. సో చాలామంది తీగలు పనికిరాని తీగల్ని కట్ చేసుకోండి అంటే ద్రాక్షవల్లి నుండి డిస్కనెక్ట్ అవుతారంట. హల్లెలూయా. అందుకనే కింది వచనంలో చూడండి, నాకు వేరై ఉండి మీరు ఏమి చేయలేరన్నారా, నాకు వేరే కూడా మీరు బ్రతారు అని చెప్పిండు. ఏమి హల్లెలూయా. ఒకసారి మీ పక్కన ఉన్న వాళ్ళతో చెప్తారా, దేవునికి వేరే మీరు ఏం చేయలేరని? హల్లెలూయా, హల్లెలూయా. నాతో ఉంటే తప్ప మీరు ఫలించలేరు, నాతో ఉంటే తప్ప మీరు ఆశీర్వదించబడలేరు, నాతో ఉంటే తప్ప మీ యొక్క ముఖంలో సంతోషాన్ని చిరకాలం క్యారీ చేయలేరు. హల్లెలూయా. నాతో ఉంటే తప్ప మీ యొక్క గర్భఫలం కూడా ఆశీర్వదించబడదు. నాతో ఉంటే తప్ప మీ కుటుంబంలో మీ యొక్క ఎంతమంది అయితే మీ సరౌండింగ్ రక్త సంబంధికులు ఉంటారో వాళ్ళల్లో కూడా మిమ్మల్ని బట్టి కూడా వాళ్ళు ఆశీర్వదించబడతారు ఎవరితో ఉంటే. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామంటే ఎంతకీ ఫలించట్లే. కారణం ఏంది? ఓకే, ఈ అన్వాంటెడ్ ఈ యొక్క పనికి మాలిన తీగలు ఉండడం వల్ల నేను ఫలిస్తలేను, ఈ పనికి మాలినటువంటి తీగలు ఉండడం వల్ల నేను ఆశీర్వదించబడట్లేదని వాటిని గుర్తించక దేన్ని గుర్తిస్తున్నాం? నేను ఆరాధించే దేవుడే రాంగ్. హల్లెలూయా. నేను సెలెక్ట్ చేసుకున్న గాడ్
రాంగ్ అని ద్రాక్షావల్లి నుండి మనము వేరవుతున్నామంట. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకోసమే ఆయన నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు. ఓకే, సో ఫలించిన తర్వాత ఎలా ఉండమని చెప్తున్నాడు? అభివృద్ధి పొంది. అభివృద్ధి అంటే ఎలాగా? హల్లెలూయా. చాలా ప్లేస్లలో దేవుడు మనకి ప్రేయర్ చేసే విధానం కానీ కొంతమందికి తలంతులు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకు సామర్థ్యాన్ని తగ్గట్టు కొన్ని తలంతులు టాలెంట్స్ వాళ్ళకి ఇచ్చిండు. అవునా? వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్స్ని వాళ్ళు ఎలా ఉపయోగించుకున్నారు? హల్లెలూయా. వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్స్ని ఇప్పుడు దేవుడు సరే యజమాని కొంత ముగ్గురు వ్యక్తులకి వాళ్ళ టాలెంట్స్ ప్రకారం 2 నాణాలు 3 నాణాలు 1 నాణం ఇచ్చిండు కదా. వాటిని ఎలా ఎర్న్ చేయాలి, ఎట్లా డబ్బులు చేయాలని సజెషన్ ఏమైనా ఇచ్చిండా? ప్లాన్, కోచింగ్ సెంటర్స్ ఏమైనా పెట్టిండు? హల్లెలూయా. జస్ట్ ఏం చేసిండు? మరి ఎందుకు ట్రైనింగ్ ఇవ్వలేదు? ట్రైనింగ్ లేకున్నా వాళ్ళు ఎర్న్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి ఎర్న్ చేయగలిగినటువంటి సామర్థ్యం మరి ఒక్కటోనికి కూడా లేదా? మరి వాడి సామర్థ్యం కూడా ఉంది, కాకపోతే వాడిలో ఉన్నది ఏంది తెలుసా? నన్ను మెచ్చుకోవాలి అనే క్యారెక్టర్ ఒకటి ఉంది. హల్లెలూయా. అబ్బా నేను ఇచ్చింది ఖరాబ్ చేయకుండా మళ్ళీ తిరిగి ఇచ్చిండు, శభాష్ అని మెచ్చుకుంటాడేమో. వీళ్ళు కూడా మెచ్చుకోవాలనే చేసారు, వీళ్ళు కూడా నన్ను గొప్పగా అనుకోవాలి, అప్రిషియేట్ చేయాలనే ఉద్దేశంతోనే అనుకో. కాకపోతే వీళ్ళు ఏం చేశారు? ఉన్నదాన్ని డబుల్ త్రిబుల్ చేశారు. ఇతనికి కూడా మెచ్చుకోవాలనే ఉద్దేశం ఉంది, అప్రిషియేట్ చేయాలనే ఉద్దేశం ఉంది, అందుకనే దాన్ని పాడు చేయకుండా జాగ్రత్తగా ఇచ్చాడు. ముగ్గురు ఇంటెన్షన్ కరెక్టే, కానీ వేస్ వేరు. ఒకరు డబుల్ చేసి మెప్పు పొందుకున్నారు, ఒకరు త్రిబుల్ చేసి మెప్పు పొందుకున్నారు, ఒకరు తిరిగి ఇచ్చి మెప్పు పొందుకున్నారు, అంతే. కానీ ముగ్గురు అయితే మెప్పు పొందుకున్నారా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. సో మెప్పు అనేది ముఖ్యం కాదు, కానీ వేవ్స్ అనేది ముఖ్యం. ఎన్ని రకాలుగా ఎలాగైతే ఇంప్రెస్ చేయొచ్చు. నా యేసయ్యను నేను ప్రేమిస్తున్నాను అనే ప్రూఫ్గా నువ్వు సిలువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నీ కోసము దీనుడిగా దరిద్రుడిగా చనిపోయిండు అంటే అర్థం ఏంటి? ఎందుకోసం చనిపోవాల్సి వచ్చింది? ఎందుకు చనిపోయిండు? మనము ధనవంతులు అవ్వాలని దరిద్రుడిగా చనిపోయాడు. హల్లెలూయా. నువ్వు ధనవంతుడిగా అవ్వలేదు అంటే ఆయన దరిద్రుడిగా చనిపోయిన దానికి ఫలితం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక గాస్పల్స్కి వచ్చేసరికి ఆయన ద్రాక్షవల్లిగా ఎందుకు మార్చబడిందంటే అక్కడ నువ్వు ద్రాక్షవల్లిగా ఉన్నావంట, కనీసం ఫలిస్తావేమో అని. అందుకనే వ్యవసాయకుడు ఎవరు? తండ్రి. వ్యవసాయం చేస్తాడు, నీళ్లు పోస్తాడా? వేరే వాళ్ళు వచ్చి పోస్తారా? పోనీ తీగనే తనంతటా పోసుకుంటుందా? వ్యవసాయం చేసేవాడే ఎరువులు వేస్తాడా? తీగనే పోసుకుంటుందా ఎరువులు? ఫెన్సింగ్ కంచె అంతా వ్యవసాయం వేసేవాడే చేస్తాడా? తీగనే కవర్ చేసుకుంటుందా? అంతా అన్నిటికన్నీ సఫిషియెంట్గా ఎవరు ఏర్పాటు చేశారు? హల్లెలూయా. ఆల్రెడీ ప్రిపేర్ చేయబడింది తండ్రితో. కానీ ఇక్కడ ద్రాక్షవల్లిగా ఉన్న వాళ్ళు అక్కడ వాళ్ళ కర్తవ్యం నెరవేర్చలేకపోయారు. కాబట్టి తిరిగి ద్రాక్షవల్లిగా మారినది ఎవరు? హల్లెలూయా. ఆ ద్రాక్షవల్లి ఇంకొక దగ్గర కూడా ఉంటుంది, విత్తు చనిపోతేనే కానీ ఒకసారి ఆ వర్డ్ చదువుతారా? యోహాను సువార్త 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండే నేడలా అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన నేడలా విస్తారముగా ఫలించును. హల్లెలూయా. సో అది చనిపోతేనే తప్ప విస్తారంగా ఫలించదంట.
అవునా కాదా? సో మనం ఫలించట్లేదు, ఇంకా ఫలించట్లేదని ఆయన ద్రాక్షవల్లిగా కూడా మార్చబడినట్ట. కానీ మనం ఆయనలో ఉండి మనం ఫలించని తీగను డిస్కనెక్ట్ చేసుకునేది పోయి ఏం కనెక్ట్ చేసుకుంటున్నాం? ఇంకా అన్వాంటెడ్ తీగల్ని పెంచుకుంటూ వెళ్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీకు డిస్కనెక్ట్ చేసుకోవడం రావట్లే, నీకు ఫలించని తీగలు కట్ చేసుకోవడం రావట్లే, కనీసం అంట ద్రాక్షవల్లితో అంటుకొని ఉంటే కట్ చేసుకున్న ఏమో బాగా ఫలిస్తాయి, కట్ చేసుకొనివి కనీసం అంటుకొని ఉంటేనంట ఎక్కువ బ్రాంచెస్ అంట స్ప్రెడ్ అవుతాయంట. హల్లెలూయా. ఎక్కువగా బ్రాంచెస్ స్టార్ట్ అవ్వడం వల్ల ఒక్కసారి ఫలించడం, ఒక్కసారి కాత అనేది స్టార్ట్ అయితే ఇంకా బ్యాగులు నిండిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇవి తీగలు నీలో పనికిరానివి వస్తున్నప్పుడు దాన్ని తీసుకోలేకపోతున్నావు. సరే వెయిట్ చేయి, ఇంకా పెరుగుతున్నాయి, వెయిట్ చేయి, ఇంకా పెరుగుతున్నాయి, వెయిట్ చేయి. కాకపోతే కట్ చేయబడిన దానికి ఒక్క గెల 1 kg అట్లా వస్తే నీకు 1/2 kg వస్తుందేమో. కానీ ఎక్కువ బ్రాంచెస్ ఉన్నప్పుడు ఎన్ని 1/2 kgలు అయితే? కాకపోతే దేవునిలో అంటుకున్న దానివై ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకనే ముందే దేవుడు అంటే ఆల్రెడీ ప్రిపేర్ చేయబడింది, ఆశీర్వదించిండు. అయినా కూడా మనం ఇంకా ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి చేయి దేవా, నన్ను ఫలించేలాగా చేయి అంటే ఇట్లా కాదు. మీరు ఎలా ఫలిస్తారు? ద్రాక్షవల్లు అంటుకొని ఉంటే ఫలిస్తారు. ఇంకా ఎక్కువగా ఫలించాలి అంటే మీకు మీరు డిస్కనెక్ట్ చేసుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ మీకు మీరు ఉన్నటువంటి తీగల్ని, పనికిమాలిన తీగల్ని తీసేయలేకపోతున్నారనుకో, దేవుడు మీ మీద బలమైనటువంటి ప్రణాళిక ఉన్నదనుకో, ఆయన తీసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది సొసైటీలో ఉంటారు, అవర్స్ చిన్న పెంపుడు కుక్కలతో, వాళ్ళు పెంచుకునే పిల్లులతో, వాటితో టైం స్పెండ్ చేస్తుంటారు. ఇప్పుడు వాటితో స్పెండ్ చేయడం వల్ల వాళ్ళకు ఒక స్వల్ప ఆనందం కలుగుతుంది, కానీ అది పర్మనెంటా? హల్లెలూయా. సో అంటే ఆనందాన్ని అనుభవించడం తప్పు కాదు, కానీ నీకు అది నిత్యం ఎక్కడుంటుంది అనేది దాన్ని రికగ్నైజ్ చేసి అక్కడ స్పెండ్ చేయగలిగితే అది నీలో చిరకాలం ఉంటుందట. హల్లెలూయా. సో ఫలించిన తర్వాత ఏం చేయాలి ఒకసారి చూస్తారా? అభివృద్ధి పొంది అభివృద్ధి మరి ఎలాగ పొందుతారు? ఎలా అభివృద్ధి పొందుతారు? హల్లెలూయా. సో వ్యవసాయం చేసే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఎలాగ చేస్తారు అంటే, ఫస్ట్ సారి సీడ్స్ తెచ్చుకునేటప్పుడు వేరే వాళ్ళ దగ్గర అరువు తెచ్చుకోవడం. ఇప్పుడంటే మార్కెట్లో అయినాయి, కానీ ఫస్ట్లో తెచ్చుకునేటప్పుడు ఎట్లా తెచ్చుకుంటారు? పక్క వాళ్ళ దగ్గర కొంచెం అరువు తెచ్చుకుంటారు, అవునా? పంట బాగా వండిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళు అరువే తెచ్చుకుంటారా? ఏం చేస్తారు? వాటిని కొన్ని తీసి పెడతారు నెక్స్ట్ కాలంకి మళ్ళీ వేయడానికి. హల్లెలూయా. సో నీ దగ్గర ఫస్ట్ సారి తెచ్చుకునేది ఒక 1/2 acre కోసం తెచ్చుకున్నావు, ఫలించినాయి. నెక్స్ట్ సారి నీ దగ్గర చాలా ల్యాండ్ ఉంది, కానీ నీకు అరువు ఇచ్చినప్పుడు ఒక 1/2 acreకి సరిపోయేంత మాత్రమే ఇచ్చారు. నెక్స్ట్ సారికి వాటిని ఎలా ప్రిపేర్ చేస్తావు నువ్వు? హల్లెలూయా. ఎట్లాగో ఫలించినాయి, కానీ అన్నీ తినేస్తామా? అన్నీ ఖర్చు పెట్టేస్తామా? సో వాటిని సమకూర్చి నెక్స్ట్ సారికి ఏం చేస్తాం? ఎకర్. నెక్స్ట్ ఇయర్కి 2 ఎకరాలు, నెక్స్ట్ ఇయర్కి 4 ఎకరాలు, నెక్స్ట్ ఇయర్కి 10 ఎకరాలు. హల్లెలూయా. సో ప్రతి సీజన్లో ప్రతిసారి అరువు తెచ్చుకోవడం జరుగుతుంది అక్కడ. దీన్నే అభివృద్ధి పొందడం అంటారు. అంటే వచ్చిన ఆశీర్వాదాన్ని అంట సరిగ్గా ఉపయోగించుకోకుండా ఎక్కడెక్కడో పిచ్చిగా ఉపయోగిస్తే నువ్వు అభివృద్ధిలోకి అడుగు పెడతావా? హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.
ఎంతమందికి ఇప్పుడు దేవుడు ఒక లోన్ ఇచ్చిండు అనుకుందాం, 2 లక్షలు 3 లక్షలు, ఎంతమంది లోన్ నుండి దశమ భాగం ఇస్తారు? పోనీ దేవునికి కానుకని ఎంతమంది ఇస్తారు? లేపురి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. సో ఇప్పుడు ఇస్తారా అయ్యారా మీరే చెప్పండి. అసలు దేవుడు మీకు లోన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? హల్లెలూయా. దేవుడు ఫస్ట్ మీకు ఎందుకు ఇచ్చిండు లోన్? ఎందుకు ఇచ్చిండు డబ్బులు? మీకేదో ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఉదాహరణ, మీ దగ్గర ఒక టాలెంట్ ఉంది కానీ మనీ లేదు. మీకు స్కిల్స్ ఉన్నాయి, మనీ లేదు. అంటే ఏం స్కిల్స్ ఉన్నాయి? ఒకవేళ నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయనుకో, నేను 10,000 చేసేంత టాలెంట్ నాకు ఉంది అనేది నీ దగ్గర ఉంది ఐడియాలజీ, కానీ డబ్బు లేదు. హల్లెలూయా. కానీ ఇప్పుడు లోన్ ఎక్కడనో శాంక్షన్ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ప్లాన్. నువ్వు చేసే బిజినెస్కి కరెక్ట్గా 2 లక్షలు అవసరం. హల్లెలూయా. లోన్ కూడా ఎన్నో వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం? మనం బిజినెస్ స్టార్ట్ చేస్తామా, దశమ భాగం ఇస్తామా? కానుకలు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇది ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో నాకు తెలియదు, కానీ ఇలా చేయడం అంట దేవుడు మెచ్చుకోడంట. ఎప్పుడు మెచ్చుకుంటాడు తెలుసా? నీకు ఇచ్చినటువంటి 2 లక్షలని 4 లక్షలు చేయి, దాంట్లోకి వెళ్ళి 50% దశమ భాగం ఇచ్చినా ఫుల్ హ్యాపీ అంట. పోనీ 2 లక్షలకు 2 లక్షలు సంపాదించినా 2 లక్షలు ఇచ్చినా కూడా హ్యాపీ అంట. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రిపేర్ అవ్వు, డెవలప్ అవ్వు, అభివృద్ధి పొందు అనే ఉద్దేశంతో దేవుడు ఆపర్చునిటీ ఇస్తే దాంట్లో నుండి దేవుని అంటే దేవుడు నువ్వు దశమ భాగం ఇవ్వడం కోసం దేవుడు నీకు లోన్ ఇచ్చిండా? అంటే ఆయన దగ్గర లేవా? ఆయన సమకూర్చుకోలేడా? నువ్వు సమకూర్చుకోవట్లే, నీ వల్ల అయితేలే, నీకు శాతం అయితలేదు కాబట్టి నీకు ఆపర్చునిటీ ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవునికి ఇవ్వడం తప్పు కాదు, కానీ ఇచ్చిన అవకాశాన్ని వచ్చినటువంటి అవకాశం నుండి ఫలించి అభివృద్ధి పొందిన దాంట్లో నుండి దేవునికి ఇస్తానంట. అబ్బా, నా కొడుకు ఎంత గ్రేట్, నా కూతురు ఎంత గ్రేట్, ఫలించి వీటి నుండి ఇచ్చాను. అందుకనే మీరు తలంతులు ఉన్న విషయంలో ఎవరెవరికైతే డబ్బు ఇచ్చిండో తిరిగి ఇచ్చిన వాళ్ళని మెచ్చుకుండు. 3 తిరిగి ఇచ్చారు, కానీ ఎవరిని బాగా మెచ్చుకుండు? ఎవరికి డబల్ బోనస్ ఇచ్చాడు. హల్లెలూయా. అదేంది మరి? వాళ్ళని అక్కడ ఎందుకు అట్లా మెచ్చుకున్నాడు? ఆయన అలాగే ఎక్స్పెక్ట్ చేసిండు. అంటే దేవుని ఉద్దేశం మనకి ఇక్కడ ఆ వర్డ్స్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇచ్చినటువంటి లోన్ దాంట్లోకి వెళ్ళి దశమ భాగం ఇవ్వమని మీకు లోన్ శాంక్షన్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో చాలామంది అనుకుంటారు ఇచ్చినటువంటి ఉద్యోగం ఏదైతే ఉంటో నేను దేవుని కోసం రిజైన్ చేసేసి సేవ చేస్తా. ఇది మంచిదే, కాకపోతే తర్వాత నువ్వు ప్రేయర్కి వెళ్ళినప్పుడు, ఒక విశ్వాస దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసం పెట్రోల్ ఛార్జ్ కూడా ఇవ్వలే, కనీసం ట్రాన్స్పోర్ట్ కూడా ఇవ్వలే అనే గులియంత హార్ట్ ఒకవేళ నీకుందా అనుకో, ఆ సేవ ఫలిస్తుందా? మరి ఎందుకు? మరి నువ్వు చేసినటువంటి మంచి గొప్ప పనేగా, దేవుడు ఇవ్వాలిగా నీకు. హల్లెలూయా, హల్లెలూయా. సో నీ యొక్క ఆశీర్వాదాన్ని అంట నువ్వు మెయింటైన్ చేస్తూ దేవుని పని చేస్తే అంట అది ఎలాగుంటుందంటే రోషంగా ఉంటుందంట. నువ్వు ఒక బీద విధవరాల్ని విజిట్ చేసినా ఆమెకి ఇచ్చేస్తావంట. నువ్వు దైవజనునికి ఇస్తే నాకు ఆశీర్వాదం అని ఎలాగ ఉందో, నువ్వు బీదలోకి ఇస్తే కూడా నాకు ఆశీర్వాదం. పోనీ నన్ను ఆల్రెడీ ఆశీర్వదించబడ్డాను కాబట్టే ఇస్తున్నా, నా ఆశీర్వాదంలో మీరు షేర్ చేసుకోండి అనే ఉద్దేశంతో మీరు ఇస్తే కనుక ఆ రాయల్టీ వాళ్ళు కూడా ఆశీర్వాదకరంగా ఉండే ఫలాన్ని పొందుకుంటారంట, మీరు ఇచ్చే బహుమానం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్యారెక్టర్ని పొందుకుంటారంట, ఆ అభిషేకాన్ని పొందుకుంటారంట వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఫలించిన తర్వాత, అభివృద్ధి పొందిన తర్వాత మరి ఏం చేయాలి? విస్తరించడం అంటే
బ్రాంచెస్. హల్లెలూయా, హల్లెలూయా. చెట్టు కూడా విస్తరిస్తూనే ఉంది, అంటే విస్తరిస్తుంది మరి ఫలిస్తుందిగా. అయినా విస్తరించడం వల్ల ఉపయోగం ఏంది? విస్తరించడంలో ఇతరులకి సేద తీర్చడం, ఇతరులకి హెల్ప్ చేసే అవకాశం కలుగుతుందంట. హల్లెలూయా. నువ్వు ఫలించడంలో ఇతరులకి హెల్ప్ చేసేంత సామర్థ్యం రాకపోవచ్చు. చెట్టు ఎంత పెద్ద విస్తరిస్తుందో అక్కడ నీడనివ్వగలుగుతుంది, అవునా కాదా? సో ఎంత లావుగా అవుతుందో దాని నుండి వుడ్ ఇంకా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. హల్లెలూయా. సో విస్తరించడంలోనంట నీ కింది కోడి తన రెక్కల కిందికి ఒక్క పిల్లను అది ఎన్ని పిల్లల్ని తీస్తుంది? దాదాపు అంచనా 15, హైయెస్ట్ 20 తీస్తుంది కదా. 20 పిల్లలల్లో ఒక 2-3 దాచుకొని మిగతా అన్నిటిని బయట పెడుతుందా? అన్నీ కనబడతాయా? కనిపించనంతగా కూడా దాచుకోగలుగుతుంది. దాని సామర్థ్యం అది. హల్లెలూయా. సో నువ్వు విస్తరించడం స్టార్ట్ అయితేనంట ఇక్కడ ఎంతమందిరో ఇంతమంది సంవత్సరం వాళ్ళ ఇంట్లో కూర్చొని తిన్నా కూడా మీ ఇంట్లో ధాన్యం అయిపోదంట. హల్లెలూయా, హల్లెలూయా. సో ఫినాన్షియల్ విషయంలో నువ్వు విస్తరించబడితే 100 రోజులు నీ ఇంట్లో 3 పూటల భోజనం చేసినా కూడా నీ దగ్గర తరిగిపోదంట. హల్లెలూయా, హల్లెలూయా. సో మినిస్ట్రీలో కనుక నువ్వు విస్తరించబడితే ఏ ప్లేస్కి వెళ్ళినా, ఎటు సంచరించినా నీ యొక్క ఆదరణ, నీ యొక్క ఆప్యాయత అనేది వాళ్ళు ఖచ్చితంగా పొందుకుంటారంట. నువ్వు దేవుని యొక్క ప్రేమలో విస్తరించబడితే ఖచ్చితంగా ఆ ప్రేమను వాళ్ళు పొందుకుంటారు. ఫినాన్షియల్లో విస్తరించబడితే ఫినాన్షియల్ గ్రేస్ పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పవర్ ఆఫ్ గాడ్ని క్యారీ చేస్తూ విస్తరిస్తే వాళ్ళు ఏం పొందుకుంటారు? నీ కింద అంత స్థలం ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. సో విస్తరించబడిన తర్వాత ఏం చేయాలి? భూమిని నిండించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ సరే కొంతమందికి స్టేట్స్ వరకు తెలిసేమో, సరే ఊర్లో కూడా ప్రతి గల్లీ తెలుసా? జిల్లాలు రాష్ట్రాల దాకా అవసరం లేదు, ఊర్లో నలుమూలలు ప్రతి గల్లీ తెలుసా? హల్లెలూయా. భూమిని నిండించడం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. జియో నెట్వర్క్ని కనుక మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. జియో నెట్వర్క్ వాడని ఇల్లు ఏమన్నా ఉందని చెప్పండి. హల్లెలూయా. ఇంట్లో ఉన్నోళ్ళ ఎవరైనా ఉన్నారా జియో నెట్వర్క్ లేకుండా, వాడకుండా? హల్లెలూయా. సరే ఆయన దేవుని వ్యక్తి కాకపోవచ్చు, కానీ ఆ ఉద్దేశము దేవునిది కాబట్టి ఆయన ఫాలో అవుతున్నాడు. హల్లెలూయా. సో భూమిని మొత్తం నిండించేలాగా అంటే నువ్వు ఎటు సంచరించు, ఏం చేయి అది అనుభవిస్తారంట. నీ ఫ్రూట్ కావచ్చు, నీ యొక్క అనాయింటింగ్ కావచ్చు, నీ యొక్క బ్లెస్సింగ్ కావచ్చు. హల్లెలూయా. ప్రతి ఇంట్లో నీ యొక్క ప్రజెన్స్ అనేది క్యారీ చేయబడుతుంది. ప్రతి ఇంట్లో నీ యొక్క సంతోషం క్యారీ చేయబడుతుంది. ప్రతి ఇంట్లో నీ యొక్క ఏదైతే ప్రాస్పారిటీ ఉందో ఆ ప్రాస్పారిటీ కూడా క్యారీ చేయబడుతుంది. దాన్ని ఏమంటారు? భూమిని నిండించడం. అది ఓన్లీ విలేజ్ వరకే చూడకండి, భూమి నలుమూలలు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. దాని తర్వాత లోపరుచుకోవడం. సో లోపరుచుకోవడం అనేది అది ఇప్పుడు జరగదు. సో దానికంటూ ఒక టైం ఉంది. హల్లెలూయా. సో ఇలాగా ఉండాలని దేవుడు ముందే ఏం చేసిండు? హల్లెలూయా. మీకు దేవుడు నాకు సపోర్ట్ చేయట్లేదు అని అనుకుంటున్నారు, కానీ దేవుడు ఎన్ని రకాలుగా సపోర్ట్ చేస్తుంది తెలుసా? అంటే దేవుడు ఆత్మీయంగానే నాకు కనబడితేనే నేను నమ్ముతా అని అనుకుంటే మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసిరో చేయలేదో తెలియదు, కానీ మీరు అబ్జర్వ్ చేస్తేనంట ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ మిమ్మల్ని లిఫ్ట్ అప్ ఇస్తూ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలానో ఒకసారి చూద్దాము. నరుణ్ణి చేసిన తర్వాత నాసిక రంధ్రంలో ఏమవుతాడు? ఒకసారి ఆ వర్డ్స్ చదవండి. 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా
నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. హల్లెలూయా. మనిషిని చేసినప్పుడు తనతో పాటు ఏం చేసిండు? ఎంతమందికి జస్ట్ ఆదిల్నే ఉంది జీవవాయువు ఇప్పటి వరకు నాకు లేదు అనుకుంటున్నారు? హల్లెలూయా. నాకు దేవుని జీవం లేదు అని ఎంతమంది అనుకుంటున్నారు? చేతులు ఆడతారా? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని నీకు ఆల్రెడీ బ్లో చేయబడింది. నువ్వు ఎటు సంచరించినా కొన్ని ప్లేస్లకే ఇది పరిమితం అయి ఉందా ఎక్కడన్నా? హల్లెలూయా. నువ్వు ఈ యొక్క నీ బ్రీతింగ్ని, నీ శ్వాసను కనుక గమనిస్తే ఆల్రెడీ ఆయన యొక్క ఆత్మ నీతో సంచరిస్తుంది. అది హల్లెలూయా. హల్లెలూయా. సంచరిస్తుందా లేదా? హల్లెలూయా. సో నెక్స్ట్ ఇంకేం చేయబడింది? నువ్వు సంచరించడానికి ఆల్రెడీ బ్రీత్గా ఆయన ఉన్నాడు. ఇంకా భూమిని ఏలాలన్నాడు కదా, మరి లోపరుచుకోవాలన్నాడుగా. ఒక్క దగ్గర ఉండి ఏలితే సరిపోతుందా? తిరగాలిగా. నీ ప్రాపర్టీ ఎక్కడి వరకు ఉందో? సముద్రపు. హల్లెలూయా. హల్లెలూయా. సో భూమిపైన ఉన్న ప్రతిదంటే నువ్వు రూల్ చేయాలి అనేలాగా ఆల్రెడీ ప్రిపేర్ చేయబడింది. ఆశీర్వదించుండు. కానీ దానికి ముందు నీ వల్ల అవుతుందో కాదో అనడానికి నిస్సందేహం ఎక్కడన్నా వస్తే, సందేహం అనేది వస్తే నీ యొక్క బ్రీత్ని గుర్తు చేసుకోండి, దేవుడు నీతో ఉన్నాడని. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఒకసారి మెంటో ప్రవీణ ఐజయా 60వ అధ్యాయం ఫస్ట్ వర్డ్ చూడండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. రైట్, చాలు. సో ఇక్కడ మన మీదకి దేవుడు వెలుగు వచ్చింది అని మళ్ళీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందో తెలుసా? ఆల్రెడీ నువ్వు ఆశీర్వదించబడ్డావు అని మర్చిపోయిన వాటి ఆశీర్వదించు దేవా, ఆశీర్వదించు దేవా అని ప్రార్థన చేస్తున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ప్రార్థన చేస్తున్నావు తెలుసా? నువ్వు ఆశీర్వదించబడ్డావు అనే విషయం నీకు తెలియకుండా ఏమి కమి ఉంది అంట నీ చుట్టూ. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడలే ఇంకా అని నీ చుట్టూ ఏం కవర్ చేసి ఉందంట తెలుసా? తీగలే, చీకటే. హల్లెలూయా. సో ఇట్లానన్నా రికగ్నైజ్ చేయాలని నీ మీదకి ఏమొచ్చింది? హల్లెలూయా. సో ఈ యొక్క వెలుగు ఎలాగుంటుందంట మరి? జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. ఒక్క నిమిషం. ఇందాక నేను విస్తరించబడేటప్పుడు నీ దగ్గర ఎలా ఉంటుంది స్థలం అని? హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ పోనీ నువ్వు చీకట్లో విస్తరిస్తున్నావేమో అని అనుకుంటే ఇక్కడ నీ యొక్క వెలుగు చూడండి. రాజులు సైతం, అంటే రాజులు అంటే ఎవరు? పొలిటికల్ లీడర్స్ సైతం నీ దగ్గరకు వస్తారంట. హల్లెలూయా. హల్లెలూయా. సో గొడ్రాళ్ళు సైతం నీ దగ్గరకు వచ్చి అక్క ప్రేయర్ చేయండి, అన్న ప్రేయర్ చేయండి. పేదవాళ్ళు వచ్చి నీ దగ్గర 100 రూపాయలు దానం చేయి బాబు కాదు, నువ్వు ఎట్లా ఆశీర్వదించబడ్డావో నన్ను కూడా అట్లా ఆశీర్వదించు దేవా, పోనీ అన్న, పోనీ సిస్టర్. హల్లెలూయా. సో నీ నుండి అంట వాళ్ళు మనీ ఎక్స్పెక్ట్ చేయరంట, నీలాగా ఆశీర్వదించబడాలి, నేనేం చేయాలి చెప్పు అంట. ఎప్పుడు? నీ మీద ఈ యొక్క కాంతి ఉదయిస్తున్నప్పుడు. హల్లెలూయా. సో ఆల్రెడీ దేవుడు ఆశీర్వదించిండని నీకు తెలియకపోవడానికి కారణం ఒక చీకటి అనేది కమ్మబడింది కాబట్టి నీకు తెలియట్లే. నేను ఆల్రెడీ ఆదిలోనే ఆశీర్వదించబడ్డానని, అందుకనే నీ మీద ఏమి కాంతి ఉదయిస్తుంది? యెహోవా మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా ఒక తేజస్సు నీ మీద ప్రకాశిస్తుందంట. వావ్. ఈ యొక్క వాగ్దానము కొంతమందికి దేవుడు ఇచ్చిండంట. ఆ వాగ్దానము
ఇంకా నెరవేర్చబడలేదు అనుకుంటున్నారేమో, కానీ అది ఖచ్చితంగా నెరవేర్చబడబోతుందని. అందుకోసం ఈరోజు మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరికి వచ్చింది ఆ వాగ్దానం? ఎవరికి వచ్చింది ఆ వాగ్దానం? లెమ్ము తేజరిల్లుము, నీ మీద యెహోవా మహిమ ప్రకాశిస్తుంది. ఈ ఇయరా ఆ ఇయరా కాదు, ఇప్పటి వరకు వచ్చిందా? అది నెరవేర్చబడిందా? నీకు వచ్చింది, ఇంకెవరికి రాలేదా వాగ్దానం? వాగ్దానం అంటే మీరు న్యూ ఇయర్ అప్పుడు తీసింది కావచ్చు. సో ఎవరైనా ప్రవక్తల ద్వారా కానీ ఇలా పలకడం కానీ జరిగి ఉండొచ్చు. మీకు వచ్చిందా? హల్లెలూయా, హల్లెలూయా. సో మీ జీవితంలో ఆ యొక్క కాంతి అనేది ప్రకాశించబోతుంది. రాజులు సైతం మీ యొక్క చెంతకు రాబోతున్నారు. హల్లెలూయా. ఈ యొక్క ఇప్పుడు ఆశీర్వాదాన్ని చూడనీయకుండా ఏమి కవర్ చేసింది మనల్ని? చీకటి. ఫలించనీయకుండా కవర్ చేసింది ఏంది? పనికిరాని తీగలు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు దేవుని మహిమను చూడనీయకుండా ఏం కవర్ చేస్తుంది మరి మిమ్మల్ని? ఇక్కడికి వెళ్ళి వినబడుతుంది కానీ గట్టిగా వినబడట్లే. హల్లెలూయా. ముఖ్యంగా ఏమి మిమ్మల్ని రూల్ చేస్తుందంట? హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకనే నీ యొక్క దేహానికి వెలుగు దీపం ఏంటిది? మరి అది ఎక్కడ వెలుగుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను మహిమగా చేయాలనుకున్నా, నిన్ను కాపాడుతున్నది నీకు కనబడకపోయినా దానికి కారణం ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. సో నువ్వు అధికంగా ఉపయోగిస్తున్నటువంటి నీ చేతిలో నీ కష్టార్జితంతో కొన్నటువంటి నీ ఫోనే. నా ఫోన్ దొరికిందంటే అందుకే చెప్తున్నా, నీ ఫోనే ఏం చేస్తుంది? నీ మీద యెహోవా మహిమ ఉదయిస్తుంది కదా, అది చూడనీయట్లే అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. సో ఎందుకు అంటే దేవుడు మన యొక్క మనోనేత్రాలు ఓపెన్ చేయాలని చూస్తాడు, కానీ మన ఫిజికల్ నేత్రాలు ఎక్కడ ప్రిపేర్ అవుతున్నాయి? టైంపాస్, ఎంటర్టైన్మెంట్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన యొక్క ఆశీర్వాదం చూపించాలి అనుకుంటున్నాడు, ఎందుకంటే ఆల్రెడీ ఆశీర్వదించండు కాబట్టి. మీరు ఇంకా నమ్మట్లే కాబట్టి చూపించాలి అనుకుంటున్న టైంకి మనం ఏం చేస్తున్నాం? హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకనే ఫోన్ వాడనోళ్ళు ఆ మహిమను చూడగలుగుతారు, కానీ వాళ్ళకేం అర్థం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకనే ఫలించే ముందు నువ్వు ఫలించాలి అంటే అడ్డుగా ఎవరున్నారు? పనికి మాలిన తీగలు అడ్డుగా ఉన్నాయి. ఓకే, పోనీ ఇంకెక్కడన్నా నువ్వు గుర్తుపడతావా అని దేవుడేమో ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ చేస్తే చీకటి అనేది నిన్ను కమ్మి ఉందంట, మహిమను చూడనీయకుండా. హల్లెలూయా. పోనీ వెలుగన్నా ఇద్దాము అని నీ కళ్ళకి వెలుగు ఇచ్చి దేవుడు నీ యొక్క దేహం అంతటికి కావచ్చు, నువ్వు చూసే ప్రపంచం అంతటికి కావచ్చు, నీ కళ్ళల్లో వెలుగు నింపితే ఆ యొక్క వెలుగు నువ్వేడ నింపుతున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. సో రాబోతున్నటువంటి రోజుల్లోనంట మీ యొక్క కనులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి స్పెట్స్ అనేది కామన్ ట్రెండ్ అనుకుంటున్నారేమో బహుశా, కాకపోతే అది ఎంతవరకు దారితీస్తుంది తెలుసా? ఈ యొక్క మన మైండ్కి కనెక్ట్ అయి ఉంటుంది కదా. సో నెక్స్ట్ అంట ఇప్పటికైనా చాలామంది ప్రవర్తిస్తున్నారు, చిన్నపిల్లలు ఫోన్ లేకపోతే పిచ్చి పిచ్చిగా చేయడం, అవునా కదా? సో ఈవెన్ పెద్దవాళ్ళు కూడా అలా చేస్తుంటారు.
దాని తర్వాత మీ యొక్క కళ్ళు కనబడకపోవడం వల్ల కూడా మీరు ఏం చేయాలో అవి చేయకుండా, ఏం చేయకూడదో అవి చేస్తూ మళ్ళీ మీరు కూడా పిచ్చోళ్ళు అయ్యే అవకాశాలు ఉన్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకనే ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగిస్తే మంచిది. సో అంటే ఇక్కడ ఎక్కువగా అది ఉపయోగించే వాళ్ళు ఉన్నారేమో, అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడేమో అననీకేం లేదు, బరాబర్ ఉన్నారు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని మహిమను కవర్ చేయడానికి నీకు చీకటి శక్తులు అడ్డుగా ఉన్నాయి, ఓకేనా, దురాత్మ శక్తులు అడ్డుగా ఉన్నాయని అననీకే స్పిరిచువల్గా ఏం లేవు. కనబడుతున్నాయా లేవు? దీనికి ఆత్మనేత్రాలు కావాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మనేత్రాలు అవసరమా? నీ యొక్క మహిమను చూడనీయకుండా అడ్డుగా ఉండనికే. సరే ఆశీర్వదించుండా లేదా అక్కడనేమో కనవల్లే, నీకు స్పిరిచువల్గా కనవల్లే అనుకుందాం. నీ మీద మహిమ ఉదయిస్తుందని నీకు కనబడాలన్నా వద్దా? హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంకొక వర్డ్ చూద్దాం దాంట్లోనే, యోహాను సువార్త 15వ అధ్యాయం. చదవండి 15th చాప్టర్. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగే ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. చాలు. సో మీరు నాలో అంటుకొని ఉంటే తప్ప మీరు ఫలించరు. దాంతోపాటు నేను కూడా మీలో ఉండాలి, అంటుకొని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన కూడా మనలో అంటుకొని ఉండాలంటే మరి మనకు ఉండాల్సిన క్వాలిటీ ఏంటి? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యమేనా? ఎందుకు అసాధ్యం? హల్లెలూయా, హల్లెలూయా. సో నువ్వు ఆయనలో ఉన్నావు అనేది నువ్వు విశ్వసించకపోతే ఆయన నిన్ను ఇష్టపడతాడా? హల్లెలూయా. కనీసం దేవుడు నిన్ను ఇక్కడ ఆల్రెడీ ఆశీర్వదించాడు అనేది నమ్మకపోతే కూడా అది నువ్వు అనుభవించలేవంట. దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయిస్తుంది అనేది కూడా నువ్వు కనీసం నీకున్నటువంటి అలవాట్లను పక్కకెట్టపోయినా కనీసం నమ్మగలిగితే, విశ్వసించగలిగితే ఆయనకి ఇష్టమైన వాడవైతావు. కాబట్టి నీకు అడ్డుగా ఉన్నటువంటి చీకటి కావచ్చు, అడ్డుగా ఉన్నటువంటి ఫలించని తీగ కావచ్చు, వాటిని డిస్కనెక్ట్ చేయబడుతుంది, వాటిని నరికివేయబడుతుంది. అది నీ చేత అవ్వకపోతే దేవుడు దాంట్ని తీసివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంకా ఎక్కువగా ఫలించడానికి ఫలించే తీగలకు కూడా కటింగ్ ఉంది. అసలే ఫలించనివేమో కట్ చేసి అగ్నిలో వేస్తే ఫలించే దాంట్లోకి కటింగ్ ఉంది. నీ అంతటా నువ్వు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, అరే మనం అంటాం కదా నల్లగొట్టబడడం అది అని, అలాగా నీ అంతటా నువ్వు తీసేస్తే అవి అంట నొప్పిగా ఉండవంట పెద్దగా. ఎందుకంటే నువ్వేం చేస్తావు, మీకు ముళ్ళు ఇరిగింది అనుకోండి, మీరు ముళ్ళు తీసుకుంటే బాగా తీసుకుంటారా, వేరే వాళ్ళు తీస్తే బాగుంటుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మీ పక్కన వాళ్ళను గట్టిగా ఇచ్చండి చూద్దాం అందరూ. ఇప్పుడు మీకు మీరు గిచ్చుకోండి. సో ఎవరిది ఎక్కువ నొప్పి ఉంది? హల్లెలూయా, హల్లెలూయా.
సో దేవుడు తీసేంత వరకు వచ్చిందనుకో ఇట్లనే నొప్పి ఉంటుంది. నీకు నువ్వు తీసుకుంటే ఆ నొప్పి దాకా జస్ట్ కొంచెమే ఉంటుంది, కానీ నీకు బాధ అనిపించదు. హల్లెలూయా. సో అందుకనే ఫలించడానికి అన్వాంటెడ్ తీగలు ఏవైతే ఉన్నాయో అది నువ్వే తీసుకోగలగాలి. వెలుగు చీకటి నీ మీద కవర్ అయి ఉందనుకో, నీ వెలుగును గుర్తు చేసుకోండి ఒక్కసారి. ఎంత చిన్న లైట్ అయినా వెలుగులో ఉన్నప్పుడు దాని విలువ తగ్గుతుందా? దాని ప్రకాశం తగ్గుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ఏం చేద్దాం తెలుసా, వెలుగులో చూపించుకోనికే ట్రై చేస్తాం. అంటే ఒకరికి విజన్స్ వస్తున్నాయి అనుకో, నాకు కూడా విజన్స్ వస్తాయి అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నేను ప్రార్థన చేస్తాను, నేను కూడా ప్రార్థన చేస్తాను, దేవుడు నాతో మాట్లాడతాడు, నాతో కూడా మాట్లాడతాడు. హల్లెలూయా. అంటే మీరు చెప్తున్నది తప్పు కాదు, కానీ ఎవరితో చెప్తున్నారు? మళ్ళీ వెలుగులనే. ఆ వెలుగులో చేస్తున్నటువంటి థింగ్ ఏదైతే ఉందో అది ఎక్కువగా వెలుగుగా ఉంటుందా? చీకటిలో చేసినప్పుడు వెలుగు ఉంటుంది, దానికి విలువ ఉంటుంది, దాని విలువ తెలుస్తుంది. హల్లెలూయా. ఎంత దూరమైనా ప్రకాశించినప్పుడు ఈజీగా కనబడుతుందంట. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామంటే మన దగ్గర పోటీ పడతాం. హల్లెలూయా. సో నీ యొక్క వెలుగుని నువ్వు ఎక్కడా చూపించాల్సిన అవసరత ఉంది. నువ్వు ఫినాన్షియల్గా నీ పైన యెహోవా మహిమ ఉదయిస్తే నువ్వు ఎక్కడ చూపించాలి? మళ్ళీ ధనవంతుల్లో స్టేటస్ చూపించు. చాలామంది థ్యాంక్ యూ జీసస్. చాలామంది అంట మన దగ్గర ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ గెస్ట్గా పిలిచేటప్పుడు కానీ పోనీ ఫెలోషిప్ చేసేటప్పుడు అంట రిచ్ వాళ్ళ స్టేటస్ తగ్గట్టు అంట ఫెలోషిప్ చేస్తారు, ఫ్రెండ్షిప్ చేస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేయడం వల్ల దేవునికి మహిమ ఏమన్నా వస్తుందా? పోనీ నువ్వు వావ్ గ్రేట్ అని ఆడేమన్నా మెచ్చుకుంటాడా? ఇద్దరి దగ్గర మనీ ఉందిగా, అబ్బా నీ దగ్గర చాలా మనీ ఉంది అని అనగలుగుతాడా? కనీసం నువ్వు చాలా ఆశీర్వదించబడ్డావు అనగలుగుతాడా? హల్లెలూయా. సో దేవుడు నిన్ను ఆశీర్వదించింది అంటే నీ లెవెల్ పీపుల్తో ఫ్రెండ్షిప్ చేయడానికి కాదంట, నీకన్నా తక్కువ లెవెల్తో ఫెలోషిప్ చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇట్లాంటివి చిన్న చిన్నవి ఎథిక్స్ అనేటివి మనకు తెలియక, ఈ చిన్న చిన్న లూప్స్ అనేవి తెలియకనంట శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఆశీర్వాదాలను కావచ్చు, అభిషేకాన్ని కావచ్చు, ఆనందాన్ని కావచ్చు, వాటిని పొందుకున్నప్పటికీ స్థిరంగా వాడుకోలేకపోతున్నామంట. హల్లెలూయా, హల్లెలూయా. స్థిరంగా వాడుకోలేకపోతున్నామంట. ఎందుకు? ఇలాంటి కారణాలు తెలియకనే. సో ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్నది? నిజంగానేనా? హల్లెలూయా. సత్యమే ఉందంటారా? హల్లెలూయా. సో మరి నువ్వు ఫలించాలి అంటే నీకు నువ్వు తీగలు డిస్కనెక్ట్ చేసుకోవాలి. నువ్వు వెలిగించబడాలి అంటే నువ్వు వెలుగుతో కాదు, నీ యొక్క ప్రకాశం ఇంకా ఎక్కువ కనబడాలంటే నువ్వు ఎవరితో ఫెలోషిప్ చేయాలి? చీకటికి వెలుగు పొత్తు ఎక్కడదంటారా? పొత్తు పెట్టుకోమని చెప్పట్లే, నీ వెలుగుని చూపించమని చెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. సో అందరం నిలబడదామండి. ఆయన ఆల్రెడీ ఆశీర్వదించిండు, కానీ మనం ఇంకా ఆశీర్వాదాన్ని అనుభవిస్తలేం. ఆయన మన మీదకి తేజస్సు వెలుగుని కుమ్మరించిండు, కానీ ఆ వెలుగుని మనం క్యారీ చేయట్లే. ఆయన జ్ఞానంను కుమ్మరించిన ఆ జ్ఞానము మనలో ఇంకా ఉపయోగపడట్లేదంటే అడ్డు గోడలుగా, అడ్డు తీగలుగా ఏవైతే ఉన్నాయో అవి తీసివేయబడులాగా ప్రార్థన చేద్దాం. దయచేసి అందరం నిలబడతాం.